హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు చామంతి మొక్క గురించి వీడియో అండి. మీ చామంతి మొక్కల్లో ఈ విధంగా ఫ్లవరింగ్ రావట్లేదా? ఎక్కువ పువ్వులు పూయట్లేదా? చామంతి మొక్క మొగ్గలు వేస్తుంది కానీ అవి పూర్తిగా విచ్చుకోవట్లేదా? అసలు మీ చామంతి మొక్కలో మొగ్గలే రావట్లేదా? అయితే ఈ వీడియోలో చామంతి పువ్వులు ఇలా వందల్లో మొగ్గలు వేయడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చెప్తాను. అది ఇచ్చారంటే ఇలా ఒక్క చామంతి మొక్కలోనే వందల్లో పువ్వులు పూస్తాయి. నేను చెప్పే ఫెర్టిలైజర్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్తో పాటు చలికాలంలో చామంతి మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం చామంతి మొక్కకు తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే వీటి కొమ్మలు చూడండి ఎంత పొడవుగా పెరిగాయో. నేను పించింగ్ ఈ ప్లాంట్కి కొంచెం లేట్గా చేశాను, అందుకే కొమ్మలు బాగా పొడవుగా పెరిగాయి. చామంతి కొమ్మలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటికి సపోర్ట్ ఇచ్చి దగ్గరకు కట్టకపోతే కొమ్మలు విరిగిపోతాయి. మన చెయ్యి తగలో లేదంటే బాగా ఎక్కువ గాలి రావడం వల్లనో వీటి కొమ్మలు విరిగిపోతుంటాయి. అందుకే మనం కొమ్మలన్నింటినీ దగ్గరకు పెట్టుకుని ఏదైనా స్టిక్ పెట్టి పురుకాస్తో దగ్గరకు కట్టుకోవాలి. లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే మన దగ్గర యూస్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, వాటిని ఇలా మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా బాటిల్స్ని కట్ చేసి ఇలా మొక్క చుట్టూరు చుట్టి ట్రాన్స్పరెంట్ టేప్తో కట్టేసామంటే ప్లాంట్ మధ్యలోకి సెట్ అయిపోతుంది. ఈ విధంగా చేసినా కూడా చామంతి మొక్క చూడడానికి అందంగా ఉంటుంది. ఈ విధంగా మనం చామంతి మొక్కలో ఉన్న కొమ్మలన్నింటినీ దగ్గరికి చేర్చి కట్టుకోవచ్చు. అలా కట్టడం వల్ల ప్లాంట్ షేప్ కూడా బాగుంటుంది. ఈ చామంతి మొక్కను నేను ఆన్లైన్లో చూసి లాస్ట్ ఇయర్ ఒక చిన్న కొమ్మను ఆర్డర్ చేశాను. దీనితో పాటు ఇంకా చాలా రంగులు కూడా ఆర్డర్ పెట్టాను, కానీ వాటిలో ఇదొక్కటి మాత్రమే బ్రతికింది, మిగిలినవన్నీ చనిపోయాయండి. ఇది జాగ్రత్తగా లాస్ట్ ఇయర్ నుండి పెంచితే ఇలా చిన్న కుండీలోనే పెంచుతున్నాను. ఇప్పుడు మొగ్గలు వేసి పువ్వులన్నీ చక్కగా విచ్చుకున్నాయి. కలర్ లైట్ పింక్ అండి, చాలా బాగుంది కదా. చామంతి వింటర్లో పూసే అందమైన పూల మొక్క. సీజనల్ ప్లాంట్ అండి, చలికాలంలో మాత్రమే పూలు పూస్తుంది. టెంపరేచర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడే ఇది పువ్వులు పూయడం మొదలు పెడుతుంది. చామంతి మొక్క మొగ్గలు వేయాలంటే ఉదయం సమయం తక్కువ ఉండాలి, రాత్రి సమయం ఎక్కువ ఉండాలి. డే షార్ట్, నైట్ లాంగ్. అలా మనకు వింటర్లోనే ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే ఈ చామంతి మొక్క మొగ్గలు వేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది నాటు చామంతి, అందుకే హైట్ కూడా కాస్త ఎక్కువగా ఉంది. హైబ్రిడ్ కంటే నాటు చామంతులే ఎక్కువగా పూస్తాయి. నా దగ్గర ఈ నాటు చామంతులు ఆరెంజ్, పింక్, ఎల్లో ఈ 3 రంగులు ఉన్నాయి. ఆరెంజ్, ఎల్లో అయితే ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. మొగ్గలు ఇంకా విచ్చుకోలేదు, అవి విచ్చుకోగానే మీకు చూపిస్తాను. చామంతి పువ్వులు ఒకసారి పూసాయంటే నెల రోజుల పాటు అలానే ఉంటాయి పాడవకుండా. చామంతులు మొగ్గలు వేసి పెద్ద సైజులో మంచి రంగుతో పువ్వులు పూయడానికి, మొగ్గలన్నీ పూర్తిగా విచ్చుకోవడానికి సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అండి. సన్లైట్ చామంతి మొక్కకు సెప్టెంబర్ నుండి ఫుల్ సన్లైట్ ఉండాలి. అప్పుడే మొగ్గలు పెద్ద సైజులో వస్తాయి, పువ్వులన్నీ మంచి రంగుతో విచ్చుకుంటాయి. ఈ మొగ్గలన్నీ కూడా పూర్తిగా విచ్చుకున్న తర్వాత పువ్వులు ఎక్కువ రోజులు మంచి కలర్తో ఉండాలంటే మనం ఒక పని చేయాలి. ఇలా పువ్వులన్నీ కూడా విచ్చుకున్న తర్వాత ఫుల్ డే సన్లైట్లో మొక్కను ఉంచేస్తే ఎండకి పువ్వుల రంగు త్వరగా ఫేడ్ అయిపోతుంది. ఇవి చూడండి, ఈ 3 పువ్వుల కలర్ ఆల్రెడీ లైట్గా ఫేడ్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొగ్గలన్నీ పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఉదయం 1 నుండి 2 గంటలు ఎండలో మొక్కను ఉంచి మిగిలిన సమయం నీడలోకి మొక్కను మార్చేసుకోండి. అప్పుడు పువ్వుల కలర్ తొందరగా ఫేడ్ అవ్వదు, పువ్వులు కూడా ఎక్కువ రోజులు వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను కొమ్మల నుండి తయారు చేసుకున్న చామంతి మొక్కలండి. ఇవన్నీ కూడా మార్చి వరకు పువ్వులు పూస్తాయి. పువ్వులు పూయడం అయిపోయాక వీటి నుండి మళ్ళీ నేను కటింగ్స్ తీసుకుని వచ్చే సంవత్సరానికి మొక్కల్ని తయారు చేసుకుంటాను. మనం చామంతి కొమ్మలు జూన్, జూలై నెలలో పెట్టుకుంటే ఆగస్టు, సెప్టెంబర్లో పించింగ్ చేసి చిగుర్లు తుంచి వీటిని గుబురుగా తయారు చేసుకోవాలి. అక్టోబర్ నుండి చామంతులు మొగ్గలు వేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి అక్టోబర్లో ఇంకా పించింగ్ చేయడం ఆపేస్తే నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఇలా మొగ్గలు వేసి పువ్వులన్నీ విచ్చుకుంటాయి. ఇది ప్రాసెస్ అండి. జూన్ నుండి స్టార్ట్ చేస్తే నవంబర్, డిసెంబర్కి పువ్వులు పూస్తాయండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.
చామంతి మొక్కకు ఫెర్టిలైజర్ మనం మొక్కను నాటుకునేటప్పుడే మంచిగా కంపోస్ట్ని 30% మట్టిలో కలిపి అప్పుడు నాటుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మంచిది. తొందరగా ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు చామంతి మొక్కకు మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేద్దాం రండి. మన వంటగదిలో మెంతులు ఉంటాయి కదా, ఫెనుగ్రీక్ సీడ్స్. ఈ మెంతుల వల్ల మొక్కలకు ఎన్నో ఉపయోగాలు. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, మ్యాంగనీస్ వంటి ఎన్నో మంచి మంచి న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. వీటితో చేసి మనం చామంతి మొక్కకు ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ప్లాంట్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. పొటాషియం ఉండడం వల్ల పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి. వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. మెంతులు ఒక 2 చెంచాలు తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పొడిగా చేసుకోండి. ఈ పొడిని 1 లీటర్ వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టి 10 నుండి 15 నిమిషాలు మరిగించండి. బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేయడం వల్ల మెంతుల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. 15 నిమిషాలు మరిగించాక వాటర్ని చల్లార్చండి. ఇప్పుడు ఇంకొక ఫెర్టిలైజర్ కూడా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇంకొక లీటర్ వాటర్ తీసుకొని సెపరేట్గా ఇందులో మనం సున్నం వేయాలి. 1 చెంచా సున్నం వేసి 1 లీటర్ వాటర్లో అరగంట పాటు ఉంచాలి. సున్నంలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల మొగ్గలు పెద్ద సైజులో వస్తాయి. పాన్ షాప్లో సున్నం అడిగితే 10-15 రూపాయలకు మనకి ఇస్తారండి. మీ దగ్గర సున్నం లేకపోతే చాక్ పౌడర్ 1 చెంచా కలపండి. చాక్ పీస్ పొడిలో కూడా కాల్షియం ఉంటుంది. కొమ్మలు దృఢంగా రావడానికి, మొగ్గలు పెద్ద సైజులో రావడానికి, మొగ్గలన్నీ పూర్తిగా విచ్చుకోవడానికి కాల్షియం చాలా అవసరం. లేదా మీరు దీని ప్లేస్లో ఎగ్షెల్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఈ సున్నం కలిపిన వాటర్ని అలాగే మెంతుల పొడి వేసి మరిగించిన వాటర్ని ఈ రెండు కూడా ఇప్పుడు ఒక 3 లీటర్ల వాటర్ తీసుకొని వాటితో కలపాలి. ఒక బకెట్లో కానీ టబ్లో కానీ 3 లీటర్ల వాటర్ తీసుకోండి. ఇందులో మనం ప్రిపేర్ చేసిన మెంతుల పొడి వాటర్ని ఇలా వడగట్టి ఇందులో కలుపుకోవాలి. తర్వాత సున్నం కలిపిన వాటర్ని దీన్ని కూడా వడగట్టి ఇందులో వేసేసుకుందాం. ఇదంతా కూడా మొక్కలకు, అన్ని పువ్వుల మొక్కలకు ఇవ్వవలసిన మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. కంప్లీట్ న్యూట్రిషన్ ఈ లిక్విడ్ ద్వారా మొక్కలకు అందుతుంది. ఈ లిక్విడ్ని కావాలంటే మీరు మొక్కల మీద స్ప్రే కూడా చేసుకోవచ్చు. మొగ్గల స్టేజ్లో ఉన్న చామంతి మొక్కల మీద స్ప్రే చేస్తే మొగ్గలు తొందరగా విచ్చుకుంటాయి, పువ్వులు మంచి రంగుతో పూస్తాయి. ఇది మొగ్గల స్టేజ్లో ఉంది కదా, స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని వేసి మంచిగా మొక్కంతా స్ప్రే చేయండి. మొగ్గల స్టేజ్లో ఉన్న చామంతి మొక్కల మీద మాత్రమే స్ప్రే చేయాలండి ఈ లిక్విడ్ని. ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత ఏ లిక్విడ్ని కూడా మనం మొక్క మీద స్ప్రే చేయకూడదు, ఎందుకంటే పువ్వులు తొందరగా పాడైపోతాయి. దీన్ని మనం సాయిల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో కుండీలో మనం 1/2 లీటర్ వరకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇవ్వాలండి. లిక్విడ్గా చేసి ఇవ్వడం వల్ల మొక్క వేర్లు ఈ న్యూట్రిషన్ని తొందరగా తీసుకుంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.